శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసం 19వ రోజు వ్రతము, వ్రతకథ, వ్రత విధానం గురించి, దానాలు, ఉపవాసాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాస స్నానం రోజు చెప్పుకుంటున్నట్టుగానే సముద్ర నదీ స్నానాలు, వాపి కూప తటాకాది స్నానాలు కుదరని పక్షంలో ఇంట్లోనే బకెట్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి శ్రీగంగే 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 అని నమస్కరించుకుని ఆ నీళ్లతో స్నానం చేయడం చాలా విశేషం. సూర్యోదయానికి ముందే. వరణ అసి అనే 2 నదులకు మధ్యలో ఉండేదే కాశీ. దాన్నే గంగా అంటారు. కాశీలో ఉండే నది పేరే గంగా నది. ఈ వరణ అసి అనే 2 నదులు వెళ్ళి గంగలో కలుస్తాయన్నమాట. అందుకే కాశీకి వారాణసి అని కూడా పేరుంది. కార్తీక మాసంలో వారాణసి ప్రాంతంలో కాశీ గంగా నదిలో స్నానం చేయడము మహాయోగదాయకం. అలాగే స్నానం చేసి ఈశ్వరుని అభిషేకించుకోవడం. అక్కడ ఎన్ని రకాలైన లింగములు ఉన్నాయో అవే కాకుండా అక్కడున్న ప్రతి రాయి లింగంతో సమానమే అన్నమాట. అందుకని ఒక చెంబుడు నీళ్లు గంగలో స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ ఏ లింగం కనిపిస్తే ఆ లింగానికి ఒక చెంబుడు నీళ్లు పోసి ఒక బిల్వం పెడితే విశ్వనాథుడికి ఆరాధన చేసినంతతోనే సమానం. అటువంటి విశేషమైనది ఈరోజు గంగా స్నాన ఫలితం వస్తుంది గంగా నామస్మరణతో గంగా స్నానం చేస్తే. అలాగే దానం, ఇంకొక విషయం దానం గురించి చెప్పడానికి ఏంటంటే, ఈ మాసంలో మారేడు పండు కానీ, నేరేడు పండు కానీ, వెలగ పండు కానీ, అన్నిటికంటే ముఖ్యమైనది ఈశ్వరుడికి చాలా ఇష్టమైనది రేగుపండు. ఇవి దానం చేయడం చాలా విశేషం అన్నమాట. వీటి వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. అందుకని ప్రయత్నపూర్వకంగా ఈ 19వ రోజు ఈరోజు కుదిరితే రేగుపండు కానీ, వెలగపండు కానీ, బిల్వ పండు కానీ, నేరేడు పండు కానీ దానంగా ఇవ్వండి. అలాగే ఉపవాసం రోజు ఉన్నట్టుగానే నక్తం, కుదరని పక్షంలో ఛాయానక్తం అని మధ్యాహ్నం వరకు ఉండి తదనంతరం భోంచేయచ్చు. నిషిద్ధ ఆహారాలు ఏంటంటే మాంసం తినకూడదు, మద్య మాంసాది భక్షణ ఉండకూడదు, ఎక్కువగా ఉప్పు పదార్థాలు కూడా తినకూడదు. ఈరోజు దాహం వేసే నూనె పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తినకుండా ఉండడం మంచిది. అంటే వంట నెయ్యితో చేయడం చాలా విశేషమైనది, ఉత్తమమైనది అన్నమాట ఈ నెలలో. అలాగే పూజా విధానంలో కలియుగంలో ముఖ్యంగా మానవులకు ఉన్న బలహీనత మనస్సు నిలకడగా ఉండకపోవడం, చంచల మనస్కులు. కావున కార్తీక మాసంలో 19వ రోజు అవిష పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే మనస్సుకి నిలకడ వస్తుంది. మనః ఏవ మూల కారణం బంధమోక్షయో అని అంటారు. మనస్సే మూల కారణం బంధాలకి, అనుబంధాలకి, మోక్షానికి విరుద్ధమైన మానవ జన్మకి, అన్నిటికీ మనస్సే కారణం. అందుకని ఆ మనస్సుని ఆధీనపరచడం చాలా కష్టం అన్నమాట. అటువంటి మనస్సుని ఆధీనపరచడానికి ఈ 19వ రోజు అవిష పూలతో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితము, మనఃక్లేశములు పోయి మనశ్శాంతి కలుగుతుంది అని అంటారు. అలాగే ఈరోజు కథ, వ్రత కథ. ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తుంబురుడి పాటలు వింటున్నాడు. జ్ఞాని మహర్షి అయిన నారదుడు వినయంగా తన దైవమైన విష్ణువుని ఇలా ప్రార్థించాడు. నారాయణ నలినేక్షణ నీరజదల నేత్ర శౌరీ అఖిలేశ గదాధరణ నీకు నమస్కారములు అనగా, విష్ణువు నారద, ఏదో పని లేకుండా నువ్వు రావు, ఏమి పని మీద వచ్చావు అని అడిగారు. అప్పుడు నారదుడు, స్వామి, భూలోకానికి వెళ్ళాను. భూలోకంలో అందరూ నానాయాతనలు పడుతున్నారు. తిండి లేక కొందరు, తిండి ఎక్కువై కొందరు, జ్ఞానం లేక కొందరు, జ్ఞానం ఎక్కువై కొందరు. అసలు మానవునికి పరిపూర్ణమైన సంతోషం ఉండదా అని అన్నాడు. అప్పుడు విష్ణువు నారద మహాముని చూసి, నారద, మానవుల్లో అహంకారం పెరిగిపోయింది. భగవంతుడు మనకి ఏ పని చేయగలిగితే ఆ పని చేసే శక్తి ఇస్తే ఆ పని చెయ్యాలి. ఎవరో ఏదో అన్నారని చేతకాని పనులు చేయకూడదు. పక్కవారు ఏదో చెప్పారని, ఎదుటివారు ఏదో చెప్పారని, ఎవరో ఏదో సలహాలు ఇచ్చారని దాని గురించి తెలిసి తెలియకుండా వెళ్ళి మానసోత్సాహంతో, ఇష్టం వచ్చిన విశేషమైన ఉత్సాహంతో దురహంకారానికి వెళ్ళి కాని పనులు చేస్తున్నారు. నేను వారిని అనుగ్రహిస్తాను అని శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చాడు. మారు రూపంలో మొత్తం క్షేత్రాలన్నీ తిరిగాడు. కాశీ, గయా, ప్రయాగ, శ్రీశైలం, ద్రాక్షారామం ఇలా అన్ని ప్రదేశాలు వెళ్ళి
మానవులతో నేను మీ కష్టాలను తీరుస్తాను, నా మాట వింటారా అని అడిగాడు. మారు రూపంలో ఉన్న విష్ణువుని గుర్తించలేక నిన్ను నువ్వే బాగు చేసుకోలేవు, మమ్మల్ని బాగు చేస్తావా అని చెప్పి అపహాస్యం చేశారు. భగవంతుడు ప్రజలను మార్చడానికి మారువేషంలోనే వస్తాడు. అజ్ఞానులైన వారు గుర్తించలేకపోయారు. ఆఖరికి నైమిషారణ్యం చేరుకున్నారు. అక్కడ జ్ఞానసిద్ధులైన వశిష్ఠుడు వంటి ఋషులు ఉన్నారు. వారు మారువేషంలో ఉన్న విష్ణువును గుర్తించారు. అందరూ పరంధామ, మారు రూపంలో వచ్చి మమ్మల్ని పరీక్షిస్తున్నావా? నువ్వు ఏ రూపంలో ఉన్నా మేము గుర్తించగలం. మత్స్య రూపంలో ఉన్న, కూర్మ రూపంలో ఉన్న, వరాహ రూపంలో ఉన్న, నరసింహ రూపంలో ఉన్న, పరశురామ రూపంలో ఉన్న, వామన రూపంలో ఉన్న, కల్కి రూపంలో ఉన్న, విప్రుడిగా ఉన్న, చండాలుడిగా ఉన్న, పశువుగా ఉన్న, పక్షిగా ఉన్న, ఎలా ఉన్నా నిన్ను గుర్తిస్తాం, నీ కాంతి నీదే అని వాళ్ళంతా సాష్టాంగం పెడగానే విష్ణువు శంఖ చక్ర గద పద్మాలు ధరించి 4 చేతులతో స్వచ్ఛమైన రూపంతో, కిరీటంతో, కాంతులతో, చెవులకి కుండలాలతో, నడుముకి వడ్డానంతో, పసుపు పచ్చని వస్త్రంతో, కౌస్తుభమణితో, శ్రీవత్సలాంఛనంతో, లక్ష్మీదేవిని వక్షస్థలంపై పెట్టుకుని పుణ్యశీల సుశీల సునంద నంద ప్రముఖ సంభవితుడు శ్రీపుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యాశక్తి సేవితుడై వారికి దర్శనమిచ్చాడు. విష్ణువు దర్శనము ఇవ్వగానే వారంతా ఒక్కసారిగా సాష్టాంగం పడి పరిపరి విధములుగా స్తోత్రము చేశారు. ప్రభు, నీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాము. ప్రభు, నీవు సత్యమే వ్రతముగా కలిగిన వారిని అనుగ్రహిస్తావు. పంచభూతములకు మూలము నీవు. అందరినీ సమానంగా చూసేవారిని అనుగ్రహిస్తావు. ఇక్కడికి వేంచేసిన కారణం ఏమిటో తెలియదు, కానీ మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చావని భావిస్తున్నామని చెప్పగానే వెంటనే విష్ణువు, నాయనలారా, మానవులకి కలియుగంలో ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అదృష్టవశాత్తు కృతయుగంలో ఉన్నారు. కృతయుగంలో ఉన్న ధర్మము త్రేతాయుగంలో తగ్గుతుంది, ద్వాపర యుగంలో ఇంకా తగ్గుతుంది, కలియుగంలో ఇంచుమించుగా లుప్తమైపోతుంది. అధర్మం పెరిగిపోతుంది, మానవులకి కష్టాలు పెరుగుతాయి, దురహంకారములు పెరుగుతాయి, మానవులు భ్రష్టులైపోతున్నారు, అపవిత్రులైపోతున్నారు. వారిని ఉద్ధరించడానికి మీ ద్వారా వారికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను అనగానే, ఏమిటి స్వామి అని అన్నారు. మాసాలలో కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాస పవిత్రతని, గొప్పతనాన్ని ఊరూరా చాటించండి, అన్ని లోకాలలో చాటించండి అని చెప్పి, కార్తీక మాసంలో అందరూ తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసేలాగా చూడండి. కార్తీక మాసంలో తెల్లవారుజామున చేసే స్నానం మానవుడికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది. ఈ మాసంలో ఉపవాసం చేస్తే కడుపుకి సంబంధించిన రోగాలు తొలగుతాయి, బాధలు తగ్గుతాయి. ఈ మాసంలో ఆకాశదీపం వెలిగించడం వల్ల మానవునికి యమబాధలు ఉండవు. కార్తీక మాసంలో ఆవు నేతితో అసంఖ్యాకంగా దీపాలు వెలిగించిన వారు తరిస్తారు. కార్తీక మాసంలో సామూహికంగా అసంఖ్యాకంగా దీపాలు వెలిగించిన, దీపదానాలు చేసిన అఖండ సంపదలను, జ్ఞానాన్ని ఇస్తుంది, భయంకర కష్టాలను తొలగిస్తుంది. ఈ నెల రోజులు నన్ను కానీ ఈశ్వరుని కానీ యథాశక్తి ద్రవ్యాలతో పూజిస్తే చాలా మంచిది, అవిషపూలతో పూజిస్తే ఇంకా మంచిది అనగానే మునులందరూ ఈ నెల ఏమీ తినకూడదు అని అడిగారు. మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు, చెడు అసనములు తాగకూడదు, తినకూడదు. అలాగే ఎక్కువగా ఉప్పు కారం ఉన్న పదార్థాలను తినకూడదు. దాహం వేసే పదార్థములు, అలాగే నూనె వస్తువులు ఎక్కువగా తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి మొదలగు తామస ప్రవృత్తి గల కాయగూరలను ఏవీ తినకూడదు. ఈ మాసంలో ఇతరులని దూషించకూడదు. ప్రశాంత చిత్తులై ఉండాలి. గురువులను ఆశ్రయించి తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ, సత్కథా కాలక్షేపం చేస్తూ, ఈశ్వరారాధన చేస్తూ, హరినామస్మరణ చేస్తూ గడపాలి అని చెప్పి వాళ్ళకందరికీ మార్గదర్శకం చేయమని చెప్పి వశిష్ఠాది మహామునులకి శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పాడు. అప్పుడు వారు కార్తీక మాసం నెల రోజులు పక్కనే ఉన్న గోమతీ నదిలో స్నానాలు చేసి భాగవతాది పురాణం విన్నారు. స్వయంగా ఇది విష్ణువే చెప్పాడు కాబట్టి మనం కూడా కార్తీక మాసం నెల రోజులు ఆచరిద్దాం. కనీసం 19వ రోజైనా నియమంగా ఉండాలి. తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. ఈరోజు నువ్వుల నూనెతో దీపం శివుని సన్నిధిలో పెడితే చాలా మంచిది. సూర్యాస్తమయ సమయంలో ఆవు నేతితో దీపం
నువ్వుల నూనె దీపం కూడా ఈశ్వరుని సన్నిధిలో పెట్టడం చాలా విశేషమైనది. భయంకరమైన జాతక దోషాలని, శని దోషాలని తొలగింపజేస్తుంది, సత్ఫలితాన్ని ఇస్తుంది అని జనక మహారాజుల వారికి వశిష్ఠ మహాముని 19వ వ్రత కథ గురించి వివరించారు. శివాయ గురవే నమః.